శ్రీనివాస్ గారు, హైడ్రా అక్రమ నిర్మాణాలను మాత్రమే కూలుస్తుంది అని కాంగ్రెస్ చెప్తుంది. ఓకే, అంటే ఇప్పటి వరకు హైడ్రా చేపట్టిన చర్యలన్నీ స్వాగతించాల్సిన చర్యలే. ఇప్పటి వరకు జరిగిన అంతవరకు మాత్రం వాళ్ళు ప్రధానంగా చెరువుల పరిరక్షణ కోసం చెరువుల్లో జరిగిన అక్రమ నిర్మాణాల గురించి ఏదో జరుగుతున్న ప్రయత్నం చాలా మంచి ప్రయత్నం జరుగుతుంది, దాన్ని స్వాగతించాల్సిందే. అది ఇప్పుడు చాలా మంది సామాన్యులు దెబ్బతిన్నారు, మిగతా దెబ్బతిన్నారనే ఆర్గ్యుమెంట్లు వస్తున్నాయి. కానీ ఇప్పుడు వరకు జరిగిన దాంట్లో అట్లాంటి దాన్ని మనం ఆ రకమైన పరిస్థితి పడలేదు. ప్రత్యేకంగా చెరువులు రక్షించాల్సిన బాధ్యత ఇప్పుడు హైడ్రా పరిధిలో చెరువులు రక్షించాలి. దాంతో పాటు గవర్నమెంట్ సంబంధించిన అసెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్లే గ్రౌండ్స్ కానీ, పార్కులు కానీ, రోడ్లు కానీ, ఫుట్పాత్లు కానీ, రకరకాలకు సంబంధించిన అసెట్స్ కూడా వాళ్ళ పరిధిలో ఉంది. అంటే విపత్తుల నిర్వహణతో పాటు అసెట్స్ ప్రొటెక్షన్ అనేది దాంట్లో భాగంగా వీళ్ళు టేకప్ చేశారు. ప్రత్యేక చెరువులు టేకప్ చేశారు. చెరువులకు సంబంధించిన దాంట్లో ప్రత్యేకంగా ఇప్పుడు హైదరాబాద్ సరౌండింగ్స్ ఉన్న చెరువుల మీద ఇప్పుడు మన శాస్త్రీపురాన్ని మొదలు పెట్టారు. శాస్త్రీపురం రాజేంద్ర నగర్ మండలంలో ఉన్న చెరువులు కొంతకాలం నుంచి ఎన్ని అక్రమాలతో కట్టింది. ఒక పెద్ద ఫైనాన్సర్ వాటిని నిర్మించాడు, భారీ ఎత్తున నిర్మాణాలు చేశాడు. చాలా కాలం నుంచి దాని మీద ఆందోళన జరుగుతున్నాయి, అక్రమాలు జరుగుతున్నాయని ఏం చేయలేకపోయారు. ఇప్పుడు హైదరాబాద్ చోట కూల్చేసింది. డెఫినెట్ గా అందులో ఎంతో కొంతమంది మధ్యతరగతులు కొనుక్కుని ఎక్కడన్నా ఉంటే వాళ్ళకి నష్టం చాలా భరించలేని నష్టమే. కానీ ప్రధానమైన చెరువుని మొత్తాన్ని ఆక్రమించి నిర్మాణం జరుగుతుంటే ఇప్పుడు దాన్ని ఆ మాత్రం చేయకపోతే రేపు భవిష్యత్తులో హైదరాబాద్ లో ఒక్క చెరువు అయినా మిగులుతుందా? ఇప్పటికే చాలా చెరువులు కనపడకుండా పోయినాయి. రేపు ఇప్పుడు హైదరాబాద్ లో 540 చెరువుల్లో దాదాపు 60-70 చెరువులు కనపడకుండా పోయినాయని, ఒక 100 చెరువుల దాకా సగానికి సగం ఆక్రమణ గురైంది అనేది ఇప్పుడు మనం ఎన్ఆర్ఎస్సి వాళ్ళ సర్వేలో తేలింది. మరి వాటిని ప్రొటెక్ట్ చేయడానికి జరుగుతున్న చర్యల్ని ఈరోజు తప్పనిసరిగా స్వాగతించాలి. అదే సమయంలో ఇప్పుడు అధికారులు ఎక్కడైతే అనుమతులు ఇచ్చారో అనుమతులు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకొని అన్ని రకాల నిర్మాణాలు చాలా కాలం క్రితమే ఒక 40 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం కట్టుకొని ఉన్నారనుకోండి, వాటి విషయాల్లోకి వచ్చినప్పుడు తప్పనిసరిగా అన్ని పరిశీలనలు చేయాలి. ఒక మధ్యతరగతి కుటుంబం, ఒక పేద కుటుంబం ఎప్పుడో చాలా కాలం క్రితం కట్టుకునే నివాసం ఉంటుంది. అట్లాంటి వాటి విషయాల్లో కూల్చాల్సి వచ్చినా, అట్లాంటి తొలగించాల్సి వచ్చినా అన్ని విషయాలు పరిశీలించాల్సిందే. వాళ్ళకు రక్షణ కావాల్సిందే, వాళ్ళని కాపాడాల్సిందే. ఎందుకంటే నివాసానికి ఒక ఇల్లు కట్టుకొని ఉన్న వాళ్ళు లైఫ్ అంతా కష్టపడి సంపాదించుకున్న అట్లాంటి విషయాలకు వచ్చినప్పుడు మనం ఆ విషయాలు వచ్చినప్పుడు మాట్లాడొచ్చు. కానీ ఇప్పుడు జరుగుతున్న కూల్చివేతలన్నీ బడాబాబులవే, పొలిటీషియన్సే, పెద్ద పెద్ద వ్యాపారస్తులే, లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వాళ్ళే, విక్రమాలకి చెరువుల్ని కబ్జాలో పెట్టుకొని చేస్తున్న వాళ్ళే. వాటి విషయాలలో ఎట్లాంటి ఆలోచన చేయాల్సిన అవసరం, ఖచ్చితంగా వాటి మీద చర్య కొనసాగాల్సిందే. హైడ్రా చేస్తున్న చర్యలు మనం స్వాగతించాల్సింది. శ్రీనివాస్ గారు, ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే నిష్పక్షపాతంగా ఈ హైడ్రా వ్యవహరిస్తుంది అంటారా? అంటే కాంగ్రెస్ నాయకుల కట్టడాలు లేదు ఫామ్ హౌస్లు ఉన్నా కూల్చేసే పరిస్థితి ఉంటుందా? ఇప్పటి వరకు పక్షపాతంతో చేసినట్టు ఏం కనపడలేదండి. రేపు అలాగే చేస్తే కూల్చేసారు సార్ చెప్తున్నా. పక్షపాతంతో చేసిన ఖచ్చితంగా క్వశ్చన్ చేయాల్సిందే. అంటే ఇక్కడ ప్రధానమైన ఆర్గ్యుమెంట్ ఏంటంటే కేటీఆర్ గారి నుంచి ఈరోజు వచ్చిన ఆర్గ్యుమెంట్ ఏంటంటే, నేను రుణమాఫీ అని అంటుంటే మీరు రైతు రుణమాఫీ అంటుంటే మీరు నా ఫామ్ హౌస్ అంటున్నారు. అంటే యు ఆర్ ప్లేయింగ్ ఎ డైవర్షనల్ పాలిటిక్స్. అసలు ఆ ఫామ్ హౌసే నాది కాదు. ఫస్ట్ థింగ్, నేను లీజుకు తీసుకున్నా, అది నా మిత్రుడిది. ఆ స్టేట్మెంట్ టోటల్గా రాంగ్. ఎందుకనంటే ఆ ఫామ్ హౌస్కు ఆనుకొని ఉన్న 3.5 ఎకరాల భూమి, ఆ భూమిని అమ్మి నా భూమిని కొన్నటువంటి ఆ పట్టాదారు ముస్లిం బైసాబ్, రిటైర్డ్ టీచర్. గౌరవ కేటీఆర్ సార్ గారు రాజకీయాలు ఉన్నప్పుడు కొన్ని విషయాలు వాస్తవాన్ని గ్రహిస్తే మంచిదని కామన్ మ్యాన్గా అప్పీల్ చేస్తూ ఉన్నాం. ఎందుకనంటే మీకు ఆనుకొని ఉన్నటువంటి ముస్లిం మైనార్టీ మిత్రుంది, రిటైర్డ్ టీచర్ గారి భూమి మీరు కొన్నటువంటి పరిస్థితి, వారు పడ్డటువంటి బాధ ప్రత్యక్షంగా నేను చూసిన. వారికి పొలం ఇచ్చింది నేనే. నా 6.5 ఎకరాల పొలాన్ని వారికి ఇచ్చాను నేను. కాబట్టి దయచేసి అది నాది కాదు అనే మాట తప్పు అని ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాం మీకు. దాంతోపాటుగా మీరు ఎన్నిసార్లు మీ ఇంట్లో కూర్చోబెట్టుకొని మేడం కానీ మీ పిఏ ప్రవీణ్ రెడ్డి గారు కానీ ఎన్నిసార్లు
ఆ లావాదేవీల గురించి మాట్లాడినో దయచేసి ఆలోచించాలి అనేది అప్పీల్ చేస్తూ ఉన్నాను. కానీ రైతు రుణమాఫీ దేశంలో చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీదా కాదా? దాంతోపాటు గతంలో యూపీఏ 2 ఉన్నప్పుడు కూడా 73,000 కోట్ల రూపాయలు చేసింది యూపీఏ 2 కాంగ్రెస్ పార్టీ కదా. మరి ఇప్పుడు కూడా మీరు 4 విడతలుగా చేసినటువంటి రుణమాఫీని మేము మాత్రం 3 దఫాలుగా లక్ష రూపాయలు ఒకసారి, 1,00,000 నుంచి 1,50,000 ఒకసారి, 1,50,000 నుంచి 2,00,000 రూపాయలు ఒక్కసారి చేశాం. కానీ మీరు పెట్టినటువంటి ధరణి పోర్టల్ కారణంగా, సాంకేతికమైనటువంటి సమస్యలు ఉత్పన్నం కారణంగా అక్కడక్కడ కొద్దిమంది కాకపోతే ఖచ్చితంగా మండలాల్లో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్ ద్వారా సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించండి. రైతులు అనే వారికి అందరికీ కూడా 2 లక్షల వరకు రుణమాఫీ కావాలని చెప్పి మా మంత్రులు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి గారు కూడా కానీ అందరికీ కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి డైవర్ట్ పాలిటిక్స్ చేసేది మీరు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా చేయదు. రైతుల పక్షపాత బడ్జెట్లో 72,540 కోట్లు కేటాయించినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది కాదా? ఇవన్నీ మరిచి మాట్లాడితే ప్రజలు ఆల్రెడీ అన్నీ చూస్తారు కాబట్టి, వాస్తవాలు గ్రహిస్తారు కాబట్టి దయచేసి ఆ రకంగా మాట్లాడడం సమంజసం కాదు. ఎందుకంటే మీరు పెట్టినటువంటి సోషల్ మీడియా ద్వారా కానీ, మీరు పెట్టినటువంటి యంత్రాంగం ద్వారా కానీ ఎన్ని అబద్ధాలను నిజాలు చెప్పాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా ప్రజలు విశ్వసించాలనేది తమరు దయచేసి ఆలోచన చేయాలని చెప్పి కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాం మీకు. ఇక్కడ మీరు ప్రధానంగా ఆరోపిస్తుంది ఆ ఫామ్ హౌస్ నాది కాదు అంటే, ప్రదీప్ రెడ్డి అనే వ్యక్తి పేరు మీద ఉంది ఆ ఫామ్ హౌస్, నాది కాదు, అది నా మిత్రుడిది అంటున్నారు. అది నేనేం చెప్తున్నా మళ్ళొకసారి అంటే, ఖచ్చితంగా అది వాళ్ళ ఇంట్లో జరిగినటువంటి లావాదేవీ, వాళ్ళు భూమికి ఆనుకున్నటువంటి 3.5 ఎకరాల పొలం వాళ్ళు ఎన్నిసార్లు ఫోర్స్ చేస్తే ఆ బైసాబ్ అమ్మిండో నాకు ప్రత్యక్షంగా తెలుసు కాబట్టి నేను చెప్తా ఉన్నాను. ఆ పర్సనల్ డీటెయిల్స్ కోకుండా అది ఖచ్చితంగా వారిదే. అది ఏదేమైనప్పటికీ కూడా, ఎవరిదైనప్పటికీ కూడా వారే ఒక అప్పీల్ చేశారు. రాజకీయాలకు అతీతంగా ఏదైతే నిబంధనలకు వ్యతిరేకంగా ఉంటే కూల్చండి అని చెప్తున్నారు. అందుకే మేము హైకోర్టు కూడా చెప్పారు కదా, ఖచ్చితంగా హైడ్రా యొక్క పరిమితి ఏంటి, హైడ్రాకు ఉన్నటువంటి పవర్స్ ఏంటివి అనేది అడిగారు. కాబట్టి గౌరవ న్యాయస్థానానికి చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి అవన్నీ విషయాలు చెప్పి అక్రమంగా నిర్మాణం అయితే తప్పకుండా హైడ్రా ఏ చర్యలు తీసుకోవాలనో ఆ చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. తప్పితే మీరు చెప్పారనో మీరు చెప్పకూడదనో ఇంకో రకంగా మా ప్రజాప్రభుత్వం రేవంత్ అన్న సర్కార్ ఆ విధంగా ఆలోచించదని కూడా మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇంకో విషయం కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. FTL బఫర్ జోన్లోకి ఇది వస్తుంది అని అంటే కూల్చండి, తప్పులేదు. కానీ ఈ బిల్డింగ్తో పాటు FTL బఫర్ జోన్లోకి వచ్చే భవనాలు అన్నిటినీ కూలుద్దాం రండి అని అంటున్నారు. అది FTL వస్తుందా రాదా అధికారులు తేల్చవలసినటువంటి అంశం. మనం చూడకుండా అది FTL ఉందా లేదా. కానీ 100% జొన్వాడ గ్రామ పంచాయతీ అనేది పూర్తిగా 111లో ఉన్నటువంటి 111 జీవోలో ఉన్నటువంటి భూమి కాబట్టి అది పూర్తిగా 100% అక్రమ నిర్మాణమే. ఎందుకు అనంటే బడపున్నొందే బర్రె అనే విధంగా నిర్మాణాలు జరిగాయి. కాబట్టి ఒక కామన్ మ్యాన్ 200 గజాలలో కనీసం ఉండడానికి నివాస యోగ్యమైనటువంటి ఇల్లు కట్టుకోవడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి మా 84 గ్రామాలు ఉన్నాయి. మీరు 6 సార్లు జీవోని ఎత్తేస్తామని చెప్పారు. ఆ జీవో మాత్రం పోలేదు. కానీ సమస్యలు మాత్రం పెరిగిపోయి అందరి ద్రాక్షల భూమి విలువలు కామన్ మ్యాన్కి అందనట్టుగా చేసినటువంటి ఘనత బీఆర్ఎస్ పార్టీది. కాబట్టి దయచేసి వాస్తవాన్ని గ్రహించి ఉండే విధంగా, అంటే వాస్తవానికి దగ్గరగా ఉండే విధంగా మాట్లాడితే ఎప్పుడైనా మంచిది. ఖచ్చితంగా ఆ నిర్మాణం అనేది 111లో ఉంది జొన్వాడ గ్రామం అనేది. కాబట్టి పూర్తిగా అక్రమ నిర్మాణమే అనేది మనం అందరం కూడా వాస్తవాన్ని గ్రహించాలి.